అంతకుముందు ఈ కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27 వరకు అల్లు అర్జున్ రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు బన్నీని తరలించారు. నాంపల్లి కోర్టులో కూడా దాదాపు 2 గంటల పాటు వాదోపవాదాలు జరిగాయి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతుండగానే బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. జైలు రిసెప్షన్ లో కూర్చున్నారు. హైకోర్టు నుంచి రావాల్సిన ఉత్తర్వుల కాపీ కోసం జైలు అధికారులు ఎదురు చూస్తున్నారు. కాపీలు జైలుకు చేరుకున్నాయి. మరో అరగంటలో ఈ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. అసలు చిక్కలపడి సంధ్యా థియేటర్లో ఏం జరిగింది? ఈ కేసు పూర్వాపరాల విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. డిసెంబర్ 4న పుష్ప బెనిఫిట్ షో కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సంధ్యా టాకీస్ కు అల్లు అర్జున్ వస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన రాత్రి 10:15 ఆ ప్రాంతంలో జరిగింది. 10 నిమిషాల్లో అక్కడ పరిస్థితి మారిపోయింది. 10:30 టైంలో ఓ బాలుడు స్పృహ కోల్పోయాడు. ఆ పిల్లాడికి సిపిఆర్ చేస్తున్న టైంలోనే ఇంకొక మహిళ పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం వచ్చింది. ఆ మహిళ స్పృహ తప్పిపోయిన బాలుడి తల్లి ఆమెను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. రాత్రి 11:30 బాలుడి తల్లి చనిపోయింది. తెల్లవారి అంటే డిసెంబర్ 5న బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పుష్ప సక్సెస్ మీట్ వాయిదా వేసుకున్నారు. అదే రోజు రాత్రి 10 గంటలకు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. డిసెంబర్ 7న తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. అయితే అప్పటికే అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలని డిసెంబర్ 9న బన్నీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటికే తొక్కిసలాట కేసులో 3గురిని అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు వస్తున్న క్రమంలో అంతకు 2 రోజుల ముందే సంధ్యా టాకీస్ యాజమాన్యం బందోబస్తు కోరుతూ డిసెంబర్ 2నే చిక్కడపల్లి ఏసీపీకి లెటర్ రాసింది. ఆ లెటర్ కోర్టు వాదనల సందర్భంగా బయటకు వచ్చింది. డిసెంబర్ 13న అంటే ఇవాళ ఉదయం 11:45 అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వచ్చారు. 12 గంటలకు అరెస్టు చేస్తున్నామని చెప్పారు. బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ అల్లు అర్జున్ వారిని నిలదీశారు. 12:15 అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. 12:20 జూబ్లీహిల్స్ నివాసం నుంచి బన్నీని తరలించారు. సరిగ్గా 1 గంటకు చిక్కడపల్లి పిఎస్కు తీసుకెళ్లారు. 1:15 రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. చిక్కడపల్లి పిఎస్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు అల్లు అర్జున్ను గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. 2:15 అల్లు అర్జున్ను వైద్య పరీక్షలు చేశారు. మధ్యాహ్నం 3 ఆ టైంలో బన్నీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. 3:15 అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. అల్లు అర్జున్ పై 4 సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 105, 118/1 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేశారు. 5:15 అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి బయటకు వచ్చారు. 5:45 చెంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు ఉదయం పోలీసులు అల్లు అర్జున్ను స్టేషన్కి తీసుకెళ్తున్న సమయంలో అల్లు అరవింద్ కూడా పోలీసు వాహనం ఎక్కారు. అయితే పర్వాలేదు, మంచైనా చెడైనా తాను చూసుకుంటాను, మీరు వేరే వాహనంలో రావాలి అంటూ తండ్రికి తెలిపారు అల్లు అర్జున్. అటు నిందితుడు మాత్రమే పోలీసు వాహనంలో రావాలంటూ పోలీసులు కూడా అల్లు అరవింద్ను వాహనం నుంచి కిందికి దించేశారు. అల్లు అర్జున్ను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చిన సమయంలో బన్నీ భార్య స్నేహారెడ్డి టెన్షన్గా కనిపించారు. దీంతో ఆమె దగ్గరకు వచ్చిన అల్లు అర్జున్ ఏం కాదు, టెన్షన్ పడొద్దు అంటూ ధైర్యం చెప్పారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన బన్నీ భార్యకు ముద్దు పెట్టి సముదాయించారు. Hey, cell phone please.
अरे बाबू जरूर అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్షులను ప్రభావితం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారిప్పుడు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి 50,000 పూజీ ఏదైతుందో ఇవ్వాలి. పర్సనల్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 వారాల కోసం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా యాజమాన్యం ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిర్ణయం ఇస్తూ ఈ కేసుని 2 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నెంబర్ 11 ఉన్నారో ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజీ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. సరిగ్గా ఇలాంటి కేసు 2017లో ఒకటి జరిగింది. సినిమా ప్రమోషన్లో భాగంగా షారూక్ ఖాన్ ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో వడోదరా స్టేషన్లో భారీగా క్రౌడ్ గ్యాదర్ అయింది. సుమారు 15,000 మంది గుమిగూడారు. షారూక్ను చూసే ఈ క్రమంలో భారీ ఎత్తున ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. దాంతో షారూక్ ఖాన్ కు పై క్రిమినల్ కేసు నమోదైంది. దీన్ని క్వాష్ చేయాలని షారూక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆ పిటిషన్ను క్వాష్ చేసింది. దీనిపై పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. గుజరాత్ హైకోర్టు ఆదేశాలను ఫిర్యాదుదారు సవాల్ చేశాడు. అయితే అక్కడ కూడా పిటిషన్ డిస్మిస్ అయింది. మొత్తం మీద తొక్కిసలాట కేసులో అప్పట్లో షారూక్ ఖాన్ కు సుప్రీంకోర్టు నుంచి కూడా ఉపశమనం లభించింది. సెల్ ఫోన్ ప్లీజ్. సరిగ్గా ఇలాంటి కేసే 2017లో ఒకటి జరిగింది. సినిమా ప్రమోషన్లో భాగంగా షారూక్ ఖాన్ ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో వడోదరా స్టేషన్లో భారీగా క్రౌడ్ గ్యాదర్ అయింది. సుమారు 15,000 మంది గుమికూడారు. షారూక్ను చూసే ఈ క్రమంలో భారీ ఎత్తున ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. దాంతో షారూక్ ఖాన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. దీన్ని క్వాష్ చేయాలని షారూక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆ పిటిషన్ను క్వాష్ చేసింది. దీనిపై పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. గుజరాత్ హైకోర్టు ఆదేశాలను ఫిర్యాదుదారు సవాల్ చేశాడు. అయితే అక్కడ కూడా పిటిషన్ డిస్మిస్ అయింది. మొత్తం మీద తొక్కిసలాట కేసులో అప్పట్లో షారూక్ ఖాన్ కు సుప్రీంకోర్టు నుంచి కూడా ఉపశమనం లభించింది. సెల్ ఫోన్ ప్లీజ్. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం అన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని, చట్టం ముందు అందరూ సమానులే అని సీఎం చెప్పుకొచ్చారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందన్న సీఎం రేవంత్ తొక్కిసలాట్లో ఒకరు చనిపోయిన నేపథ్యంలోనే పోలీసులు చర్యలు తీసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు విషయంపైన రియాక్ట్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులు ఉన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తొక్కిసలాట జరగడం, ఓ మహిళ చనిపోవడం బాధాకరమే అన్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ కు పోలీసులు సహకరించి ఉండాల్సిందన్నారు. లేదంటే జాతర, పొలిటికల్ మీటింగ్ లాంటి వాటిలో ఇబ్బంది ఉండదా అని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన ఎన్టీవీతో స్పందించారు.
నేను ఊరికెళ్ళే వస్తున్నా, నాకు తెలియదు ఏందనేది తెలియదు. నాకు ఒక జాతర జరుగుతుంటే జాతరకు పోతారు ఒక ముఖ్యమంత్రి గారు, ఒక మినిస్టరు, ఇలాంటివి జరుగుతుంటాయి. దానికి పోయిన వాళ్ళకే ఉంటే ఎవడు మీటింగ్ పెట్టుకోదు, ఎవరు ఏం పని చేయొద్దు, అంతే కదా. ప్రభుత్వం ఏమనుకుంటే తెలియదు కదా మనకు. ఇప్పుడు ఇలాంటివి చేయకూడదని మీరు కూడా అంటున్నారు, ఎవరైనా అంటారు. అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు జరుగుతుందంతా నమ్మలేకపోతున్నారని పుష్ప హీరోయిన్ రష్మిక మందన్న ట్వీట్ చేశారు. ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన బాధాకరమన్నారు. అయితే ఘటనకు ఒక్కరినే బాధ్యుణ్ణి చేయడం బాధిస్తోందన్నారు. సెల్ ఫోన్స్ ప్లీజ్. సెల్ ఫోన్స్ ప్లీజ్. సెల్ ఫోన్స్ ప్లీజ్. అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. ఆయన అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు సంబంధం లేకపోయినా బన్నీపై క్రిమినల్ కేసులు పెట్టడం సమ్మతం కాదు అన్నారు జగన్. సెల్ ఫోన్. అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. అయితే పోలీసులు కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్రూమ్ నుండి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య, అగౌరవకరమంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆయన స్థాయికి ఇది సముచితం కాదని పేర్కొన్నారు. ఇంతటి హై ప్రొఫైల్ కేసుకు కాంగ్రెస్ సర్కారు సరైన ఏర్పాట్లు చేయకపోవడమే అసలైన వైఫల్యంగా పేర్కొన్నారాయన. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని ట్వీట్లో తెలిపారు. అల్లు అర్జున్ అరెస్టు చట్టం పరిధిలోనే జరిగిందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారులో సామాన్యులకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు మరో న్యాయం ఉండదని స్పష్టం చేశారు. సెలబ్రిటీకి ఒక న్యాయము, లేదంటే నాయకునికి ఒక న్యాయము, సామాన్యునికి ఒక న్యాయం అనేది బీఆర్ఎస్లో ఉన్నట్టుగా ఇక్కడ జరగదనే విషయాన్ని వాళ్ళు గమనిస్తే మంచిది. అన్ని రకాలుగా క్లీన్ చిట్తో వస్తే అల్లు అర్జున్ గారు ఇలా విడుదల కావచ్చు కాక, కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం మీరు చూస్తే ఒకవైపు మహిళ చనిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం బాధ్యతతో లేదు అనే విమర్శలకు కూడా ఇలా మేము సమాధానపూర్వకంగానే చెప్తున్నాం. కాబట్టి దీన్ని మీరు రాజకీయం చేయడానికి పూనుకుంటే ఇంతకంటే రాజకీయ దివాలా కోరుతనం ఇంకొకటి ఉండదు.